వాళ్ళు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరొకసారి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. 76వ భారత గణతంత్ర దినోత్సవ శకటాల ప్రదర్శన సందర్భంలో ఇప్పుడు విచ్చేస్తున్నది వ్యవసాయ శాఖ. కష్టించి సమటోడ్చి వ్యవసాయం చేసే రైతన్నకు సహాయంగా చేదోడుగా వెన్నుతన్నులకు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, విధి విధానాలు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఒక్కటి నేటి రైతాంగానికి సరైన మార్గం. దేశీయ గోవు పేడ, పంచతం, పుట్టమన్న మరియు ప్రకృతి వనరులను కుడిమి తల్లికి అందించి జీవరాశులను పెంపొందించి ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతు ఆర్థిక సంక్షోభాన్ని అంతం చేసి ఆర్థిక పుష్టికి నాంది పలుకుదాం. రైతన్నలకు నాణ్యమైన దిగుబడి, మంచి ఆరోగ్యం అందించే కేంద్రంగా ప్రకృతి వ్యవసాయం ప్రగతి రథంలో పరుగులు తీయాలని, తక్కువ ఖర్చుతో స్థిరమైనటువంటి దిగుబడి అందించే సూత్రంగా రైతులు పండించే ధాన్యాలకు మంచి ధర సేకరించే మార్గాలుగా మన భారతదేశమైనటువంటి రైతులు విచ్చేస్తున్నారు. మన అందరి అన్న ప్రదాత రైతులు చూడండి ఎంత బాగున్నారు. రైతన్న లేదే మనకు పువ్వు లేదండి. మనకు పువ్వు పెట్టి అన్నదాతలకు మరొకసారి ధన్యవాదాలు. రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతన్న. రైతన్న నీకు జోహార్లు. ప్రకృతి సేద్యం పంచుతోంది దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణముడిలో అన్నార్థులై అలమటిస్తూ 2 పూటల ఇంటికి నోచుకోలోని దానికి సంకల్పించింది సోలార్ శాఖ. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులకు 1 kV లోడుకు 30,000, 2 kV లోడులకు 60,000 మరియు 3 kV అంతకు మించి లోడుకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.